గురుభ్యో నమః. సిగ్మా స్పిరిచువల్ సేవకి స్వాగతం. నేటి పంచాంగం ఏప్రిల్ 15వ తారీఖు 2026 సంవత్సరం బుధవారం. శ్రీ పరాభవనామ సంవత్సరం చైత్రమాసము వసంత ఋతువు ఉత్తరాయణం. సూర్యోదయం ఉదయం 5:45 అవుతుంది. సూర్యాస్తమయం సాయంత్రం 6:10 అవుతుంది. తిది రాత్రి 8:21 వరకు బహుళ త్రయోదశి ఉంటుంది. తదుపరి చతుర్దశి వస్తుంది. నక్షత్రం మధ్యాహ్నం 1:14 పూర్వభద్ర ఉంటుంది. తదుపరి ఉత్తరాభద్ర వస్తుంది. యోగము ఉదయం 11:30 బ్రహ్మం ఉంటుంది. తదుపరి ఐద్రము రావడం జరుగుతుంది. కరణము ఉదయం 8:45 వరకు గరజి ఉంటుంది. తదుపరి రాత్రి 8:21 వరకు వనజి ఉంటుంది. తదుపరి భద్ర వస్తుంది. శుభ సమయం ఉదయం 5:45 నుండి 7:49 వరకు. తిరిగి ఉదయం 8:51 నుండి 9:53 వరకు ఉంటుంది. మరలా మధ్యాహ్నం 12:23 నుండి 3:04 వరకు ఉంటుంది. మరలా సాయంత్రం 4:06 నుండి 5:08 వరకు ఉంటుంది. రాహుకాలము మధ్యాహ్నం 12 గంటల నుంచి 1:30 వరకు. యమగండము ఉదయం 7:30 నుండి 9 గంటల వరకు. దుర్ముహూర్తము ఉదయం 11:32 నుండి 12:22 వరకు ఉంటుంది. వర్షము రాత్రి 10:40 నుండి 12:14 వరకు ఉంటుంది. అమృత గడియలు ఉదయం 6:50 నుండి అంటే నెక్స్ట్ డే ఉదయం 6:50 వరకు ఉంటుంది. అదేవిధంగా ఈరోజు పుట్టిన ప్రముఖులు ఒకసారి మనం చూద్దాం. ఈరోజు 1452 సంవత్సరంలో లియోనార్డో డా విన్సీ జన్మించారు. ఈయన ప్రముఖ గణిత శాస్త్రవేత్త, ఇంజనీర్, చిత్రకారుడు, శిల్పకారుడు, ఆర్కిటెక్ట్, వృక్ష శాస్త్రజ్ఞుడు, సంగీతకారుడు అంటే అన్ని రంగాల్లో కూడా అనుభవం ఉన్న వ్యక్తి. 1469 సంవత్సరంలో గురునానక్ జన్మించారు. భారత ఆధ్యాత్మిక గురువు, సిక్కు మత స్థాపకుడు. 1707 సంవత్సరంలో లియోనార్డ్ ఆయిలర్ జన్మించారు. ఇతను స్విస్ గణిత శాస్త్రవేత్త. 1806 సంవత్సరంలో అలెగ్జాండర్ డఫ్ జన్మించారు. స్కాట్లాండ్ చెందిన క్రైస్తవ మిషనరీ వ్యక్తి. 1913 సంవత్సరంలో కరీముల్లా షా జన్మించారు. ముస్లిం సూఫీ పండితుడు. 1932 సంవత్సరంలో సుదర్శన్ భట్ జన్మించారు. ప్రముఖ మరాఠీ కవి. 1977 సంవత్సరంలో సుదర్శన్ పట్నాయక్ జన్మించారు. భారత సాహిత్యక శిల్పి, ప్రముఖ సాహిత్యక శిల్పి. ఇసుక ద్వారా అద్భుతమైన చిత్రాలు ఎన్నో ఇతను వేయడం జరిగింది. 1992 సంవత్సరంలో వందన కటారియా జన్మించారు. భారతీయ హాకీ క్రీడాకారిణి, పద్మశ్రీ అవార్డు గ్రహీత కూడా. ఈరోజు ప్రముఖ పండుగలు, జాతీయ దినాలు ఒకసారి చూద్దాం. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర అవతరణ ఈరోజే. అదేవిధంగా ప్రపంచ కళా దినోత్సవంగా జరుపుకుంటాము. సాంస్కృతిక సార్వత్రిక దినోత్సవంగా ఈరోజు మనం జరుపుకోవడం జరుగుతుంది. ఈరోజు జరిగిన ప్రముఖ సంఘటన మనం ఒకసారి చూద్దాం. 1925 సంవత్సరంలో గోదావరి జిల్లాని కృష్ణా జిల్లాను విడదీశారు. సో 15 ఏప్రిల్ 1925 పశ్చిమ గోదావరి ప్రత్యేక జిల్లాగా ఏర్పడింది. అప్పటి నుండి గోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా ఏర్పడిన తర్వాత తూర్పుగోదావరి జిల్లాగా పేరు మార్చుకోవడం జరిగింది. తూర్పుగోదావరి జిల్లా నుండి విశాఖపట్నం జిల్లా ఏర్పడింది. విశాఖపట్నం జిల్లా నుండి శ్రీకాకుళం జిల్లా 1950 ఆగస్టు 15 నాడు ఏర్పడింది. విశాఖపట్నం జిల్లాలోని కొంత భాగము, శ్రీకాకుళం జిల్లా నుంచి మరికొంత భాగం కలిపి 1979 జూన్ 1న విజయనగరం జిల్లా ఏర్పడడం జరిగింది. 1925 సంవత్సరం ఇదే తేదీ నాడు బ్రిటిష్ వారి కాలంలో ఈ ప్రాంతము మచిలీపట్నం కేంద్రంగా సాగింది. సో నెక్స్ట్ మనకు 2018 సంవత్సరంలో ఈ తేదీ నాడు సిపిఎస్ విధానానికి నిరసన తెలుపుతూ తెలంగాణ ఉపాధ్యాయ ఉద్యోగులు 103 సంఘాల వారు హైదరాబాద్లోని ఎగ్జిబిషన్ గ్రౌండ్లో కుటుంబాలతో జనజాతర కార్యక్రమాన్ని ఉవ్వెత్తున నిర్వహించారు. ఇలాంటి ప్రముఖమైన విషయాల కోసము, పంచాంగం కోసము మన యొక్క సిగ్మా స్పిరిచువల్ సేవని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి. జై శ్రీరామ్.